గారు. ఇంత దారుణంగా ఫ్లడ్ వస్తదని నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. హ్మ్. ఆయన కూడా చాలా బాధపడడం కూడా జరిగింది. అలాగే మాకు కూడా అక్కడి నుంచి సార్ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా నన్ను కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. హ్మ్. మేము కేడర్ అందరూ టీడీపీ కేడరు, జనసేన కేడరు, బీజేపీ కేడర్ అందరూ కూడా వర్క్ చేస్తాం. సార్ ఇప్పుడు అది చూస్తుంటే నేను ఇందాక కూడా మీకు అడిగాను, వేరే సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోయాం మనం. అది ఏంటి ఆ తాడుతో లాగుతున్నాడు, అంత సేఫా? ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి సేఫ్ అంటే అందులో. ఇంకా దానికి ఆల్టర్నేటివ్ లేదు సార్ ఇంకా. అవునా? వెళ్ళాలి అనుకుంటే ఆ! మత్స్యకారుల బోట్లు తెప్పించి అటు కాదండి, తాళ్లు కట్టి తెప్పలు ఉండవా? లాగాం. తెప్పలు ఇవి ఉండవా? ఇవి ఆ ఉంటాయి కదా! తెప్పలుంటే ఫోర్స్ కి తెప్ప తాడు కట్టకపోతే మన డ్రైన్ లో వెళ్ళిపోతుంది. ఓకే. అంటే అది అది తర్వాత డేట్ వచ్చేటప్పుడు పవన్ చేసినట్టే. కళ్యాణ్ గారిని మన సేఫ్టీ సూట్ వేసుకోమంటే వేసుకోలేదు ఆయన. ఆ! ఏం కాదు ఏసుకోలేదా? పదండి వెళ్ళిపోదాం. ఆ సేఫ్టీ షూట్ ఏసుకోనన్నారా? వచ్చి రిటర్న్ లో వేసుకొని అన్నారు. ఆ! వెళ్ళేటప్పుడు బాగా వేసాం. ఆయన పవర్ స్టార్ కదా! రియల్ హీరో కదా! అదే ఆయన నేను కూడా అడిగా స్విమ్మింగ్ వచ్చినా మీకు అని అడిగితే వచ్చినాను. ఆ! స్విమ్మింగ్ అంటే వచ్చినా, బాగా డెప్త్ ఎక్కువ ఉంటుందండి. అదే స్విమ్మింగ్ వచ్చినా అక్కడెక్కడ ఈదుతారండి. ఏదో స్విమ్మింగ్ పూల్‌లో ఈదుతారేమో. స్విమ్మింగ్ సరే. వచ్చినా అందులో అయితే గాని ఇందులో ఆయనకి అవుతదా? మట్టికి అర్థమైంది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాను. హ్మ్. ఇచ్చి పట్టాలకి అన్ని సౌకర్యాలు చేసిన తర్వాత ఇచ్చే విధానంలో మనం ఆలోచిద్దాం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ చెప్పడం జరిగింది. హ్మ్. ఏదేమైనా వరద ఎఫెక్ట్ కి ముఖ్య కారకుడు మా పిఠాపురం పాలిట ద్రోహి జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఆ ఆ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తుంటే మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఈవేళ అసలు చుక్కన్నది బయట కనపడకుండా సముద్రంలో గెలుపుకుంటాయి. ఓకే. ఏండి ఈ 2 రోజులు ఆ విధంగా పర్యటన నేపథ్యంలో ఆయన బురదలో వెళ్ళిన అంశం అనండి, లేకపోతే ఇందాక చాలా రిస్క్ చేశారు. అది డేంజరు. వాస్తవంగా అది డేంజరే. ఒకవేళ ఆ తాడు కానీ అటు ఇటు అయితే అది ఆ ఫ్లో వెళ్ళిపోద్దా? అంత ఫ్లో వస్తున్నదండి అది? తాడు అటు ఇటు అవుతే ఇంకా మనిషి దగ్గర దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల వరకు కనపడ్డాడు. ఓకే. ఆ! చాలా రిస్క్ చేసి ఇప్పుడు వెళ్ళినాడు ఇక్కడ కదా వర్మ గారు. అంత వెళ్ళి రిస్క్ ఎందుకు వాళ్ళకి తీసుకున్నారు? ప్రజల మీద వాళ్ళ యొక్క కష్టాల మీద బాధ జాలి ఉన్నప్పుడు ఇంకా తాడు తెగిపోద్దా? లేకపోతే సూట్ ఇదేసుకోవాలా? లేకపోతే మనం ఏమన్నా అయిపోతామన్న ఆలోచన ఉండదు. ఆ ఆలోచన ఇంకేంటంటే లేకుండానే పవన్ కళ్యాణ్ గారు మనం ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలని చెప్పి అక్కడ సడన్ గా ముందు ప్రోగ్రాం కలెక్టరేట్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఇటు వచ్చి వెళ్ళడం. అక్కడ బురద రోడ్లలో కూడా అందరూ ఏంటంటే తార్ రోడ్డు మీద పక్క రోడ్డు మీద నిలబడిపోయి ఎక్కడ ఉందో అక్కడ నిలబడిపోతారు. హ్మ్. కనుక అదేమి చూడలేదు. డైరెక్ట్ గా అలాగా ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని కూడా మేము అడగడం జరిగింది. అడిగి వాళ్ళ యొక్క సమస్యలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. హ్మ్. అవన్నీ కూడా ఎలా ఉంటదంటే ఒక లీడరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలకు దగ్గరికి వెళ్తే సమస్యలు తెలుస్తాయి. అవును. కరెక్ట్. అదే హైవే మీద నిలబడి మనం మాట్లాడుకుంటే హ్మ్. ఆ నొప్పి మనకు తెలియదు. ఓకే. నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల ఆయన 2 చెప్పులు పోయినాయి. హ్మ్. బురదలో పోయినాయి ఎక్కడో. మొత్తానికి ఎవరో నేను అన్నాను ఆయనతో సరదాగా అన్నాను. మీ చెప్పులు ఎవరికైనా దొరికితే ఎవరండి ఇంట్లో పెట్టేసుకుంటారు. అది దాని తర్వాత కరెక్టే. నా చెప్పులు పోయినాయి. ఆ! నాయి దొరకలేదు ఆయన దొరికి. అంటే ఏమంటున్నానంటే ఒక లీడరు హ్మ్. ఫీల్డ్ లోకి వెళ్ళే విధానాన్ని కళ్యాణ్ గారు వెళ్ళిన విధానాన్ని మీకు తెలియజేస్తున్నారు. అలాగే కరెక్ట్. కరెక్ట్ చంద్రబాబు అండి. నాయుడు గారు కరెక్ట్. కూడా చాలా ఎక్కడ గొప్ప లెక్క విషయం. చేయరు. హ్మ్. ఇప్పుడు మొన్న బుడమేరులో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా అంటే మా అవును. స్ఫూర్తి ఏంటంటే మా లీడర్ స్ఫూర్తి ఏ విధంగా పనిచేయాలన్నది నేను మొన్న విజయవాడలో కూడా 3 రోజులు పనిచేసి వచ్చాను. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రి పగలు ఇంకా నిద్రపోకుండా మానిటర్ చేస్తా ఉంటారు. అదే విధంగా ఆయన విజయవాడలో